Good evening, one and all. So, welcome back to our session. So, already yesterday in the previous video class session, we have discussed about the introduction and properties of the topic called metals and non-metals. So, already yesterday we have discussed about metals and non-metals introduction and various types of properties of the metals. There are basically physical properties and chemical properties. Already we have completed discussing about the physical properties of the metals. So already మనం స్టార్ట్ చేయడం జరిగింది. ద టాపిక్ నేమ్ ఈజ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో భాగంలో మనం ఫస్ట్ టాపిక్ అయినటువంటి మెటల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసిన తర్వాత మెటల్లో ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటో ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఒక్కసారి మనం ఓవరాల్గా చూస్తే సో దీని యొక్క ఇంట్రడక్షన్ మనం ఏ విధంగా చెప్పుకున్నాం అంటే యాక్చువల్గా ఈ మెటల్స్ నాన్ మెటల్స్ అన్నవి ఎలిమెంట్స్ నుంచి మనకి డిరైవ్ అవుతాయి అనమాట. సో బేసికల్లీ ఎలిమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ కేటగిరీస్. వన్ ఈజ్ మెటల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ మెటల్స్ అండ్ థర్డ్ వన్ మెటలాయిడ్స్ అంటాం. ఏమంటాం వాటిని? మెటలాయిడ్స్ అంటాం. ఫస్ట్ వన్ మెటల్స్, సెకండ్ వన్ నాన్ మెటల్స్, థర్డ్ వన్ మెటలాయిడ్స్ అంటాం. సో అందులో మనం మెటల్స్ అంటే ఏంటో ఆల్రెడీ మనం నిన్న డెఫినేషన్ చెప్పాం. ద సబ్స్టెన్సెస్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్. అంటే ఏ సబ్స్టెన్స్కి అయితే లేదా ఏ ఎలిమెంట్కి అయితే ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అయ్యే టెండెన్సీ ఉంటుందో వాటిని మనం మెటల్స్ కింద పరిగణిస్తాం అనమాట. ద సబ్స్టెన్సెస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ హ్యావింగ్ ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ metal, and every metal will be having two basic properties. One is a physical property and another one is chemical property. So already we have discussed about the various physical properties. ఆ వేరియస్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి మనం అవుట్లైన్స్ చూద్దాం. ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసాం, బట్ ఎవరైతే మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఇది రీక్యాప్ అవుతుంది అనమాట. సో వేరియస్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో జనరల్గా మనకి ప్రాపర్టీస్ అనేవి ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఫిజికల్ ప్రాపర్టీస్లో మనం మెయిన్గా ఏమేమి చెప్పుకున్నాం అంటే ఫస్ట్ వన్ కండక్టివిటీ అని చెప్పుకున్నాం. సో కండక్టివిటీ అంటే ఏంటంటే ఏబుల్ టు కండక్ట్, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో దీన్ని మనం కండక్టివిటీ అంటాం. కండక్టివిటీ మీన్స్ ఏబుల్ టు పాస్ ఎలక్ట్రిసిటీ అండ్ ఏబుల్ టు పాస్ హీట్. ఈ రెండింటిని కలిపి మనం కండక్టివిటీ అంటాం. సెకండ్ ప్రాపర్టీ సోనోరిటీ అని చెప్పుకున్నాం. సోనోరిటీ అంటే ఏంటి? ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటల్ టు ప్రొడ్యూస్ ద సౌండ్. ఓకే, సౌండ్ ప్రొడ్యూస్ చేసే ప్రాపర్టీని సోనోరిటీ అంటాం. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి? లస్ట్రస్ ప్రాపర్టీ అని చెప్పాం. LUSTROUS. లస్ట్రస్ అంటే షైనింగ్ లేదా బ్రైట్నెస్. ఓకే, దాన్ని ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లస్ట్రస్ ప్రాపర్టీ అంటాం. ఇకపోతే ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి? డక్టిలిటీ. ఓకే, డక్టిలిటీ ఆఫ్ ఏ మెటల్ అంటే ఏంటి? ఏదైనా ఒక మెటల్ని మనం ఒక వైర్స్ కింద డ్రా చేయగలిగితే అంటే రీషేప్ చేయగలిగితే దాన్ని మనం డక్టిలిటీ అంటాం. మీన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ దట్ కెన్ బి డ్రాన్ ఇన్ టు ఏ థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ. అలా కాకుండా నెక్స్ట్ మెలియబిలిటీ. మెలియబిలిటీ అంటే ఏం చెప్పుకున్నాం? ఆ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో మెటల్ ఆ ప్రాపర్టీని ఉపయోగించి ఒక థిన్ షీట్స్ కింద మారుస్తాం అనమాట. దాన్ని మనం మెలియబిలిటీ అంటాం. ఇకపోతే లాస్ట్ ప్రాపర్టీ హార్డ్నెస్ ఆఫ్ ఎ మెటల్. అది ఎంత దృఢంగా ఉంటే అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఫిజికల్ ప్రాపర్టీస్. బట్ రైట్ నో టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కెమికల్ ప్రాపర్టీస్. సో కెమికల్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి రియాక్షన్స్ ఆఫ్ ద మెటల్స్ విత్ యాసిడ్స్, రియాక్షన్స్ ఆఫ్ ద మెటల్స్ విత్ బేసిస్ అండ్ రియాక్షన్ ఆఫ్ ద మెటల్స్ విత్ ఆక్సిజన్ అండ్ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఈ నాలుగు కూడా మనం కెమికల్ ప్రాపర్టీస్ తెలుసుకుంటాం. ఏమండవి? ఫస్ట్ వన్ రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ యాసిడ్స్, రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ బేసిస్ అండ్ రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ ఆక్సిజన్ అండ్ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఈ నాలుగు మనకి కెమికల్ ప్రాపర్టీస్లోకి వస్తాయి. సో ఫస్ట్ వన్ కనుక మనం తీసుకోగలిగితే రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ యాసిడ్. సో ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఎవర్ ద మెటల్ ఇట్ మే బి. ఒక మెటల్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెటల్ మనం జింక్ అనే ఒక మెటల్ తీసుకున్నాం. లెట్ us assume ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెటల్ వీ హ్యావ్ టేకెన్ జింక్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ యాసిడ్ వీ హ్యావ్ టేకెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. ఇప్పుడు ఈ రెండింటిని రియాక్ట్ చేస్తే అంటే ఇఫ్ ద మెటల్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ యాసిడ్ అంటే మెటల్ ప్లేస్ జింక్ Zn ప్లస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యాసిడ్ యూఆర్ గోయింగ్ టు రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. Zn ప్లస్ HCl అంటే మనకి ఈ రెండింటిని కనుక రియాక్ట్ చేస్తే దట్ ప్రాపర్టీ ఎప్పుడూ కూడా వెన్ ఎవర్ దట్ మెటల్ ఇఫ్ ఇట్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ ఇట్ విల్ లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. అది మనకి ఖచ్చితంగా అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో విచ్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ వెన్
ఏ మెటల్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ యాసిడ్. ఒక మెటల్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏ గ్యాస్ బయటికి లిబరేట్ అవుతుంది అని అడుగుతాడు. ద ఆన్సర్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్. ఏంటంటే అది హైడ్రోజన్ గ్యాస్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ, అంటే రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ యాసిడ్స్. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే కెమికల్స్లో రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ బేస్. ఇందాకల యాసిడ్, ఇప్పుడు బేస్. మెటల్ ఏం మార్చట్లా. చూడండి, మెటల్ విత్ యాసిడ్ అయితే జింక్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇప్పుడు మెటల్ విత్ బేస్ అంటే జింక్ విత్ బేస్. బేస్ కింద ఏం తీసుకుంటాం? సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH తీసుకుంటాం. ఏమని తీసుకుంటాం? NaOH అయినటువంటి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. మళ్ళీ ఈ రెండింటిని మిక్స్ చేస్తాం, అంటే రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ బేస్ అవుతుంది. ఏమవుతుంది? రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ బేస్. మెటల్ ప్లేస్లో మళ్ళీ జింక్ తీసుకుంటాం, బేస్ ప్లేస్లో NaOH తీసుకుంటాం, మళ్ళీ ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ప్రాపర్టీ. ఏ గ్యాస్ అయితే మనకి యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు వచ్చిందో ద సేమ్ గ్యాస్ ఈస్ గోయింగ్ టు బి డెలివర్డ్ వెన్ ఎవర్ ఏ మెటల్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ బేస్. అయితే ఇక్కడ అది ఏ గ్యాస్ అంటే అగైన్ ద గ్యాస్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్. ఏ గ్యాస్ అంటే అది హైడ్రోజన్ గ్యాస్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ మెటల్స్ అన్నవి యాసిడ్స్తో కానీ మెటల్స్ అన్నవి బేసెస్తో కానీ రియాక్ట్ అయినప్పుడు the common gas which is going to be liberated outside is hydrogen gas, which is having the nature to put out with a pop sound. ఒక బర్నింగ్ క్యాండిల్ కానీ ఏదైనా తీసుకొస్తే అది ఒక పాప్ సౌండ్తో అది బ్లాస్ట్ అవుతుంది అనమాట. సో దాని యొక్క నేచర్ని మనం హైడ్రోజన్ గ్యాస్ అంటాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది అని అడుగుతాడు ఎక్కువగా. హైడ్రోజన్ గ్యాస్ అంటే రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ యాసిడ్, రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ బేస్ కామన్లీ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్. ఇకపోతే థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ ఆక్సిజన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్నే మనం ఆక్సిడేషన్ అని కూడా అంటాం, అంటే రస్టింగ్ ప్రాపర్టీకి ఉపయోగపడుతుంది, ఎస్పెషల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐరన్. ఐరన్ కూడా ఒక మెటలే కాబట్టి ఆ ఐరన్ అనేటువంటి మెటల్ ఆక్సిజన్తో కనుక రియాక్ట్ అయ్యి ఆక్సిడేషన్ జరిగి అది రస్టింగ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అంటే అదొక ఆక్సైడ్ కింద మారిపోతుంది. సో వీ కెన్ సే దట్ వెన్ ఎవర్ ఎ మెటల్ ఇఫ్ ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్ ఫార్మ్స్ మెటల్ ప్లస్ ఆక్సిజన్. మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? మెటల్ అన్నది ఆక్సిజన్తో కలిస్తే సో మెటల్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి? మెటల్ ఆక్సైడ్స్. అయితే వీటి యొక్క నేచర్ మనకి ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మెటల్ ప్లేస్లో జింక్ తీసుకున్నాం, అలాగే ఆక్సిజన్ ప్లేస్లో ఆక్సిజన్ తీసుకున్నాం. సో జింక్ ప్లస్ ఆక్సిజన్, జింక్ ఆక్సైడ్ ఏమవుతుంది? జింక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అంటే మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతున్నాం కాబట్టి మెటల్ ప్లేస్లో జింక్, ఆక్సైడ్ ప్లేస్లో ఆక్సిజన్. సో జింక్ ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఫామ్ అయినటువంటి మెటల్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుంది? అసిడిక్ నేచరా, బేసిక్ నేచరా, న్యూట్రల్ నేచరా? ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో మెటల్ ఆక్సైడ్స్కి ఎప్పుడూ కూడా బేసిక్ నేచర్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ whatever the metal, if it reacts with oxygen it forms metal oxides, and all these metal oxides they will exhibit the nature of basic. means basic nature ఉంటుంది అనమాట, acidic nature కాదు. acidic nature దేనికి ఉంటుంది? నాన్ మెటల్స్ ఉంటుంది. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏవైతే ఉంటాయో అంటే మెటల్స్ కానివి, అంటే నాన్ మెటల్స్ కనుక ఆక్సిజన్తో రియాక్ట్ అయితే నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఆ నాన్ మెటల్ ఆక్సైడ్స్కి అసిడిక్ నేచర్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేయట్లా, ఓన్లీ మెటల్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో మెటల్ అన్నది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఆ మెటల్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుందంటే బేసిక్ నేచర్ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ యాసిడ్, రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ బేస్ అండ్ రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ ఆక్సిజన్. సో మెటల్ ప్లస్ యాసిడ్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది, మెటల్ ప్లస్ బేస్ కూడా హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది, మెటల్ ప్లస్ ఆక్సిజన్ మెటల్ ఆక్సైడ్, దీస్ మెటల్ ఆక్సైడ్ ఆర్ హ్యావింగ్ ద బేసిక్ నేచర్. ఇకపోతే యాంఫోటెరిక్ ఆక్సైడ్స్, యాంఫోటెరిక్ AMPHOTERIC, యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూస్ సెషన్లో చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ metals. Okay, so in the next session we will be discussing about the amphoteric oxide. So good evening, have a nice day, take care everyone.